పూర్వజన్మ వృత్తాంతం పేరుతో గత ఏడాది శాంభవి అనే బాల సన్యాసిని వెలుగులోకి వచ్చింది. తాను బౌద్ధమత గురువు దలైలామా గత జన్మలో ఫ్రెండ్స్ అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చాలా సంచలనాన్ని కలిగించాయి. ఈ క్రమంలోనే శాంభవి 1-2 సార్లు ధర్మశాలకు వెళ్లి దలైలామాను కలవడం చర్చనీయాంశమైంది. అసలు శాంభవి ఎవరు? శాంభవి బెంగాలీ బ్రాహ్మణ దంపతుల ఏకైక సంతానం. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించిన శాంభవి 2 ఏళ్ల వరకు అక్కడే పెరిగింది. ఆ తర్వాత ఆమెను వారణాసి నుంచి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా సూర్యనగర్ తీసుకొచ్చారు. శాంభవి కేర్ టేకర్ ఉషారాణి ప్రోద్బలంతోనే ఇక్కడకు తీసుకురావడం జరిగింది. శాంభవి వార్తల్లోకి ఎందుకు వచ్చింది? శాంభవి 2 ఏళ్ల వయసులో వేరొకరు తోడు లేకుండా అసలు అడుగులు కూడా వేసేది కాదు. ఈ సమయంలోనే శాంభవి జాతకం చూపించడానికి తమిళనాడులోని కుంభకోణం ఆశ్రమానికి తీసుకెళ్లారు. జాతకం చూసిన ఆస్ట్రాలజిస్ట్ ఆమె సామాన్యమైంది కాదని, స్పెషల్ కిడ్ అని చెప్పారు. అసాధారణంగా పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తుందని వివరించారు. ఈ క్రమంలోనే శాంభవి అనూహ్యంగా తమిళ భాష మాట్లాడి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక్కడ మామిడి చెట్టు ఉండాలి ఏది అని తమిళంలో ప్రశ్నించింది. ఇక్కడి నుంచే శాంభవి సంచలన వ్యాఖ్యలు మొదలయ్యాయి. 3 రోజుల తర్వాత తిరిగి ఆమెను వారణాసికి తీసుకెళ్లారు. శాంభవి కేర్ టేకర్ ఉషారాణి 16వ శతాబ్దంలో వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కాలజ్ఞానాన్ని చదివి అక్షరమక్షరం శాంభవికి వివరించింది. అప్పుడే శాంభవి హిందీ భాషలో సూర్యనందికి వెళదామని చెప్పింది. దీంతో శాంభవి కేర్ టేకర్ ఉషారాణి ఆమెను సూర్యనందికి తీసుకొచ్చింది. సూర్యనందికి చేరుకున్న శాంభవి సంచలన వ్యాఖ్యలకు శ్రీకారం చుట్టింది. దలైలామా తనకు గత జన్మలో మిత్రుడని, తామిద్దరం గౌతమ బుద్ధుని శిష్యులమని చెప్పి చిలక పరుగులతో శాంభవి వార్తల్లో ఎక్కింది. అది నిజమే, కానీ దలైలామా దగ్గరికి వెళ్ళాకే నాకు అనిపించింది. దలైలామా నాకు చెప్పారు ఈ విషయం, మామూలుగా ఆయన చెప్పారు. అది అందుకనే నేను చెప్పగలుగుతున్నాను. బౌద్ధ భిక్షువులను యాత్రకు గురి చేస్తున్న చైనా నాశనమవుతుందని, బౌద్ధులకు మంచి రోజులు రానున్నాయని చిలక పలుకులు పలికింది. ఎప్పుడు టిబెట్ మీదే ఆలోచించాలని అనిపిస్తుంది. మనం ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ ఇంటికి చెడు జరిగితే వాళ్ళు ఉండలేరు కదా. అట్లానే టిబెట్కి చాలా కష్టపడుతున్నారు. అందుకని కష్టం ఉన్న వాళ్ళకి సహాయము చెయ్యాలి. మనం ఎవరితో పోట్లాడకూడదు, పోట్లాడినా మంచిది కాదు. చైనా వాళ్ళ మీద అట్లా కోపము ఉండాలి, కానీ దేవభక్తుల మీద మాత్రం కోపమే ఉండకూడదు. ఇంకా టిబెట్ ఫ్రీడమ్ మీద తర్వాత చాలా విషయాలతో టిబెట్ ఫ్రీడమ్ ఎట్లన్నా టిబెట్కి ఫ్రీడమ్ వచ్చేటట్లు చేయాలి అని నా కోరు. నేను ఏమన్నా టిబెట్ కోసమే చేస్తాను. 2012లో భూగోళానికి ఆపద వస్తుందని, జలప్రళయాలు వస్తాయని, వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభోగ వసంతరాలుగా మళ్లీ జన్మిస్తారని చెప్పి హడావుడి చేసింది. బ్రహ్మం గారు ఇక్కడికి వస్తారు అని తెలుసు నాకు. ఇంకా ఆయన వచ్చి ఇక్కడ మంచి వాళ్ళనే మంచిగా ఉంచుతారు. ఎవరు దైవభక్తిగా ఉన్నారో వాళ్ళనే మంచిగా చూస్తారు. చెడ్డ వాళ్ళని ఆయన కళ్ళు పీకి గుండెలు పీకుతారు. మరోసారి భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాల ప్రభావం చెడ్డవారిపై మాత్రమే ఉంటుందని సెలవిచ్చింది. అందరూ ఈ భూమి తమదేనని భావిస్తుంటారని, కానీ అది భగవంతునిదని, భూమిపై ఆపేక్ష వేయాలని కొత్త విషయాలను ప్రబోధించింది. అందరూ బాగా దేవుణ్ణి ప్రార్థించుతా మనస్ఫూర్తిగా అందరూ దేవుణ్ణి ప్రార్థించుతా తర్వాత అందరూ ఇప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించాలని. అట్లా ఉంటే ఇండియన్స్కి కూడా మంచి వాళ్ళని ఒప్పుకుంటారు, కానీ దేవభక్తుల మీద మాత్రం కోపమే ఉండకూడదు.
ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్నూలు జిల్లా సూర్యనందిలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగి తేలుతున్న శాంభవిపై ఆమె అద్భుత బాలికంటూ ప్రచారం చేసిన వారిపై హేతువాద సంఘాలు మండిపడ్డాయి. శాంభవి గుడిలో కాదు బడిలో ఉండాలని హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీనికి స్పందించిన మానవ హక్కుల కమిషన్ విచారణకు ఆదేశించింది. కర్నూలు కలెక్టర్ ఆధ్వర్యంలో నంద్యాల ఆర్డీఓ, డీఎస్పీ, ఐసీడీఎస్ అధికారి ఎంక్వైరీ బాధ్యతలు చేపట్టారు. 2 రోజుల పాటు శాంభవి తండ్రి సౌమ్యాచారితో పాటు కేర్ టేకర్ ఉషారాణిని విచారించారు. 3వ రోజు సూర్యనంది క్షేత్రంలో విచారణ సందర్భంగా చాలా మంది శాంభవి తమ దగ్గరే ఉండాలని వాదించారు. మరికొందరు మాత్రం ఉషారాణి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.